పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' అటు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. అలాగే సినిమాల్లో కూడా ఆయన చేద్దామనుకున్న సినిమాలు చేస్తూనే ఉన్నారని చూస్తూనే ఉన్నాం. అందులో మనకి 'ఓజీ' సినిమా తర్వాత మనకి ఆయన మీద ఎక్స్‌పెక్టేషన్స్ సినిమాలు రావాలి, మనం చూడాలని కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. సరే, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో దాని అభివృద్ధికి శాయశక్తులా అహర్నిశలు ఆయన కృషి చేస్తున్నారు. ఆయన శాఖలన్నిట్లికి న్యాయం చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. కానీ సినిమా అంటే మనకొక పిచ్చి కాబట్టి, పవన్ కళ్యాణ్ అంటే ఒక పిచ్చి కాబట్టి, పిచ్చి అభిమానం కాబట్టి, ఇక 'ఉస్తాద్' 'భగత్ సింగ్' రాబోయే సినిమా ఉంది కాబట్టి, దాని అప్డేట్స్‌లో చూస్తే పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది వాళ్ళు దాన్ని ప్రోమో అనుకోవచ్చు. ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో రిలీజ్ చేస్తే సాంగ్ ప్రోమో అది. ఆ ప్రోమో నిజంగా చాలా దాంట్లో ఏంటి ఆయన ప్రతీది చేసే దాంట్లో ఒక స్పెషాలిటీ ఏదో మనకు కనపడుతుంది. సరే, స్టైలు, లుక్సు, స్వాగు ఇవన్నీ మనం మాట్లాడుకునేది. ఆయన తర్వాతే 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' తర్వాతే ఇంకోటి కొంచెం చెప్పుకోవాలి ఆ విషయంలో. సరే, ఎందుకంటే మనకు 'ఓజీతో' ఆ స్టాండర్డ్స్ ఒకటి ఆయన క్రియేట్ చేసాడు. 'ఓజీలో' ప్రతీది చూస్తే ఆయన స్టైల్ గాని, అది ఇంక ఇదే ఏదని చెప్పలేం. 'ఓజీ' చూసి వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఫ్యాన్స్ అందరూ కూడా. తర్వాత ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఏంటంటే పక్కా కమర్షియల్ అంటే పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పక్కా ఎంటర్‌టైనర్, యాక్షన్, కమర్షియల్ మూవీగా చేసుకోవచ్చు. ఇందు మీద కూడా హైయెస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు 'హరీష్ శంకర్', 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' కాంబినేషన్‌లో 'గబ్బర్ సింగ్' అనే సినిమా వచ్చింది. అది ఒక ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పాలి. అది కూడా పోలీస్ బ్యాక్‌డ్రాపే. అయితే దాని తర్వాత వస్తున్న ఈ సినిమా మీద చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సినిమా మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత దీనికి సంబంధించి ఈ ఫస్ట్ సింగిల్, పోస్టర్ ఇవన్నీ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్‌పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయిందనమాట. అది 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఒక అప్డేట్ ఇస్తూ వాళ్ళు ఏం చేశారంటే ప్రోమో రిలీజ్ చేశారు. ఆ సాంగ్ చూస్తే 'దేఖ్ లేంగే సాలా' అని చెప్పేసి ఆ మకుటంతో వస్తుంది. 'దేఖ్ లేంగే సాలా' అని చెప్పేసి. ఆ పాటలో ఏంటి ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో ఈ పాటలో 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' మామూలుగా స్టెప్పులు కొంచెం దూరంగా ఉంటారు. అభిమానుల కోసం కొన్ని కొన్ని స్టెప్స్ ఏసినా, ఆ స్టెప్స్ అనేది ఈ సినిమాలో స్టెప్స్ ఇరగదీసి పక్కనడేశారని చెప్పి తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయన గెటప్ చూస్తే ఫుల్ బ్లాక్ కోటు, సూటు వేసుకొని టోపీ పెట్టుకొని మనకి ఒకప్పుడు 'మైకేల్ జాక్సన్‌ని' మనకి మళ్ళా ఆయన గుర్తు చేస్తున్నారన్నమాట. అదే రకంగా మైత్రి మూవీ మేకర్స్ ఆ ప్రొడక్షన్ యూనిట్ ఎవరైతే ఉందో వాళ్ళు కూడా ఇది ఒక డాన్స్ మ బ్లాక్ బస్టర్ అవుతుంది. డాన్సులు కూడా బ్లాక్ బస్టర్ అవుతాయి. ఆయన స్టెప్స్ కూడా చాలా 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 బాగా వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ 'దేఖ్ లేంగే సాల' ఈ పాటని భాస్కర భట్ల రవికుమార్ రాశాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ కాంబినేషన్‌లో ఇంతకుముందు 'గబ్బర్ సింగ్‌లో' కూడా దేవిశ్రీ ప్రసాద్ ఆ మ్యూజిక్ చేశాడు. ఇక ఈ పాటను పాడిన విషయం చూస్తే గనక మన బాలీవుడ్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లాని అని చెప్పి ఆయన పాడాడు. భాస్కర్ భట్ల రవికుమార్ పాడాడు. ఇక ఈ ఈ సినిమా మీద ఇది చూసేసరికి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయి, ఇది ఫుల్ సాంగ్ ఏం లేదు. జస్ట్ చిన్న రుచి చూపించారు టేస్ట్‌తో ఒక స్పూన్‌తో ప్రసాదం పెట్టినట్టు. ఈ పాట 13వ తారీఖు ఈ నెల అంటే డిసెంబర్ 13న ఫుల్ సాంగ్ వస్తుందని చెప్పేసి కూడా చెప్తారు. ఇందులో అది మేకింగు అలాగే మొత్తం మీద కొన్ని కొన్ని సీన్స్ అన్నీ చేసి నిజంగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేనట్టుగా ఆయన గెటప్ ఉంది. మధ్యలో ఆయన నవ్వులు అంటే మేకింగ్ విషయం చెప్తున్నాను. ఇవాళ మనం చూసిన ఈ ప్రోమోలో చూస్తుంటే నిజంగా కూడా వాళ్ళెవరో చెప్పడం కాదు. అభిమానులకైతే ఆనందం వచ్చింది. ఇందులో 'మైకేల్ జాక్సన్' స్ఫురింపజేస్తున్నాడు అంటే, 'మైకేల్ జాక్సన్' అంటే ఆయన స్టెప్స్ అవి ఎలా ఉంటాయో మనకి అవన్నీ తెలిసినవి. ఆయన ఆయన వీడియోలన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నాం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేనైతే. అవన్నీ చూసి ఆయన్ని తీసుకొని, ఆయన్ని మోడల్‌గా తీసుకొని చేస్తున్నాడంటే, ఇంక ఈయన స్టైలు, ఈయన స్వాగు ఇదంతా మామూలే. ఇంక దానికి తిరుగులేనిదది. దానికి ఇంక మనం వేరే మాటల్లో మనం ప్రత్యేకించి 'పవర్ స్టార్' గురించి మాట్లాడుకోక్కలే. అలాగే ఇంక ఈ సినిమా గురించి చెప్తే ఇక 'హరీష్ శంకర్' కూడా ఏంటంటే పర్టిక్యులర్‌గా ఏంటంటే మెగా అభిమాని అనమాట. ఇంకా మాట్లాడితే 'పవర్ స్టార్' అభిమాని. కాబట్టి వాళ్ళ దాంట్లో ఈ 'పవర్ స్టార్‌ని' ఎలా చూపిస్తే అభిమానులు ఆనందిస్తారో, అతను ఒక అభిమానిగా కూడా ఆలోచించగలడు కాబట్టి కథ, కథనం ఆయన మీద ఏ రకమైనటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ పండుతుంది. ఆయన ఎలాంటి పంచులుండాలి, దానికి ఏ రకంగా ఉండాలి. ఎందుకంటే 'హరీష్ శంకర్' కూడా మంచి రైటర్ బేసికల్‌గా. ఆ రైటర్ వల్ల ఏంటంటే ఆయనకన్నీ తెలుసు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన దాన్ని కూడా పరిధిలో దృష్టిలో పెట్టుకొని, కొన్ని కొన్ని చెణుకులు, చెల్లకులు అన్నీ కూడా మనకి మాటల్లో కూడా కనపడొచ్చు మెరుపులు. హరిశంకర్ బేసికల్ రైటర్ కాబట్టి. సరే, ఇక పబ్లిక్ ఏం కావాలి అంటే పబ్లిక్ అంటే ఫ్యాన్స్. ఫ్యాన్స్‌కి ఏం కావాలని ఆయన ఒక ఫ్యాన్ కాబట్టి హరిశంకర్ దాన్ని కూడా మనకి ఎక్కడ అలాగే వీళ్ళ కాంబినేషన్ బావుంటుంది కాబట్టి దేవిశ్రీ కూడా ఆ మ్యూజిక్‌ని ఎలా ఇస్తే పవర్ స్టార్‌ది బావుంటుంది, అద్భుతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ టైటిలే చాలా మంచి టైటిల్ అని చెప్పాలి. ఇంకోటి ఎందుకంటంటే 'రంపంపం రంపంపం స్టెప్పేస్తే భూకంపం' అని ఒక లైను ఉంది. అంటే స్టెప్పేస్తే భూకంపం అంటే
అని ఇక్కడ స్టెప్స్ ఏసినట్టే కదా ఆయన. అద్భుతమైన స్టెప్స్ ఆయన ఈ పాటలో మళ్ళా స్టెప్స్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి కూడా కేర్ తీసుకొని ఏంటంటే అల్టిమేట్‌గా ఏంటంటే ఆయన చేస్తున్నది అభిమానుల కోసం, అభిమానులను అలరించాలి. ఆ కాన్సెప్ట్‌తోనే మనకు 'ఓజీలో' కూడా మనకి ఎంత ఇవ్వాలి అంతకు మించి ఆయన ఇచ్చారు. అభిమానులకి ఎంత ఇవ్వాలో అంతకు మించి ఇచ్చారని చెప్పాలి. ఇక డైలాగ్ కూడా మనకి ఒక డైలాగ్ వినపడుతోంది. 'భగత్ సింగ్ మహంకాళి పోలీస్ స్టేషన్, పత్రగట్టి ఓల్డ్ పోలీస్ స్టేషన్. ఏ స్టేషన్ అయినా పెర్ఫార్మెన్స్ మందే' అని ఒక డైలాగ్ కూడా అది బాగా వైరల్ అయింది. ట్రెండ్ అయింది. ఇప్పుడు నేను చెప్పిన 'దేఖ్ లెంగే' సాంగ్ ఈ సాంగ్ ప్రోమో కూడా బాగా ట్రెండ్. ఎందుకంటే ఇది ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా అది ఉంటుంది కాబట్టి వైరలు, అలాగే రికార్డులు ఇవన్నీ మామూలు విషయాలే. సో, దీని మీద ఒక చిన్న వార్త ఐయామ్ నాట్ ష్యూర్ కాకపోతే ఇది మార్చి 26 మనకి బహుశా ఆ టైంకి శ్రీరామనవమి వస్తున్నట్టుంది. మార్చి 19 ఉగాది, మార్చి 27 శ్రీరామనవమి. ఆ టైంలో 2026 మార్చి 26కి ఈ సినిమా థియేటర్‌లో సందడి చేయొచ్చని ఒక అంచనా. ఇంకా ఎవరు దీన్నేమి అనౌన్స్ చేయలేదు గానీ ఇదొక అంచనా అనమాట. సో, మార్చిలో మనకి అంటే ఇప్పుడు ఆహ్, సంక్రాంతికి 'మనశంకర వరప్రసాద్' మెగాస్టార్ థియేటర్‌లు బద్దలు కొడితే, ఉగాదికి ఈయన ఉండొచ్చు. బహుశా మరి ఏం జరుగుతుందో తెలీదు గానీ, అదే టైంకి మనకి 'పెద్ది' సినిమా కూడా మార్చి 27 చరణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా రావచ్చని ఒక మాట వినపడుతుంది. ఏది ఏమైనా చాలా స్పీడ్‌గా జరుగుతుంది. ఈ సాంగ్స్ అన్నీ కూడా ఫైట్సు హ్మ్. ఫ్యాన్స్‌కి కావాల్సిన మొత్తం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ 'పవర్ స్టార్' అందిస్తాడు. ఇది 'గబ్బర్ సింగ్‌ని' మించి ఇండస్ట్రీ రికార్డ్‌గా నిలబెడుతుందని మటుకు మనం ఆశించొచ్చు. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆయన ఒకటే పెట్టేసుకున్నాడు. సినిమా ఏంటి, అలా ఏంటి అని పక్కన పెట్టేసి, ఇది జనాలు మా మా ఫ్యాన్స్‌ని అలరిస్తే చాలు. ఇంక మిగిలిన విషయం నాకు అనవసరం. అనే ఆ టైప్ మైండ్ సెట్‌తో చేస్తున్నారని అర్థమవుతుంది. సో, 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' ఇప్పుడు ఈ పాట గురించి వచ్చింది కానీ 13 ఫుల్ సాంగ్ వస్తుంది. అది చూసి మనం ఎంజాయ్ చేద్దాం. అందులో మరి ఆ స్టెప్స్ కొన్ని స్టెప్స్ చూపిస్తారో, లిరికల్ వీడియోగా తీసుకొస్తారో చూద్దాం. కాతే ఏదైనా ఇది ఒక డాన్స్ నంబర్ అవుతుంది. బ్లాక్ బస్టర్‌గా ఈ సినిమా అవుతుందనడంలో ఎటువంటి సందేహం నాకైతే లేదు. 'భాస్కర్ భట్ల', 'రవికుమార్' కూడా మాస్ సాంగ్ అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే మొన్న 'మనశంకర ప్రసాద్‌లో' కూడా 'ఓ మీసాల పిల్ల' ఆయనే రాశాడు. కాబట్టి మాస్ సాంగ్స్ రాయడంలో సిద్ధహస్తుడు 'రవికుమార్', 'భాస్కర్ భట్ల' కాబట్టి ఈ 'దేవిశ్రీ ప్రసాద్‌ని' ఎన్ని చూసాం మనం. కాబట్టి ఈ వీళ్ళందరూ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి ముఖ్యంగా ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' టైటిలే చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. భగత్ సింగ్ అంటేనే మనకేదో ఒక వైబ్ ఉంటుంది. ఉస్తాద్ అంటే అదొక మంచి గంభీరమైనటువంటి బిరుదు. ఉస్తాద్ గంభీర్ భగత్ సింగ్ అని పెట్టడం, అంతకుముందు గబ్బర్ సింగ్ అని పెట్టడం నిజంగా ఇదంతా కూడా చాలా బావుంది. ఇది మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మనకు ముందుకు రాబోతుందని ఆశిద్దాం. ఈ సినిమా ఇంకా తొందరగా రావాలి. వాళ్ళు చెప్పినట్టుగా మార్చి 26 వస్తే వెరీ మచ్ హ్యాపీ. కాబట్టి ఈ స్టెప్స్ మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' మరి ఇరగదీస్తున్నాడనేది అభిమానులంతా రాసిపెట్టుకోవచ్చు. ఇది చూసిన తర్వాత, వాళ్ళు చెప్పిన తర్వాత. థాంక్ యూ.